జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. శ్యామ ఈ కేసుని వదిలిపెట్టేలా లేదు. నన్ను పట్టించేంతవరకు నిద్రపోయేలా లేదు. ఈరోజు పోలీసులు నా ఇంటి వరకు వచ్చారు. రేపు నన్ను స్టేషన్కి తీసుకెళ్లారని గ్యారెంటీ లేదు. నన్ను కోర్టు మెట్లు ఎక్కించేంతవరకు తీసుకెళ్లేలా ఉంది. దోషులు ఎవరో తెలుసుకోవాలని అన్ని రకాలుగా ట్రై చేస్తుంది. నేనే అని తెలిస్తే మాత్రం ఈసారి నన్ను క్షమించదు. కానీ వాళ్ళకు ఆ ఛాన్స్ ఇవ్వకూడదు. శ్యామ ఖచ్చితంగా వనజాక్షి దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంది. తను నన్ను పట్టుకోవటానికి ముందే నేనే తనని ఫాలో అవుతూ వెళ్ళాలి. అనుక్షణం తను వేసే ప్రతి అడుగుని నేను గమనిస్తూ ఉండాలి. తన ప్లాన్ ఏంటో ముందే తెలుసుకోవాలి. అప్పుడు తనకి నేను దొరకకుండా సేఫ్గా ఉంటాను. కీ ద్వారా ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని ట్రై చేస్తే ఎలాంటి క్లూ దొరకలేదు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ట్రై చేస్తే ఇక్కడ దొరకలేదు. జీపీఎస్ ట్రాక్ ద్వారా ట్రై చేస్తే అలా కూడా దొరకలేదు. ఇంకా పట్టుకోవడానికి ఏమేం ఛాన్సెస్ ఉంటాయి? క్షమ, ఉమ్, నా గురించి నువ్వు చాలా కష్టపడుతున్నావు కదా. అవునండి, మీరు క్షేమంగా ఉండాలి. అప్పుడే ఈ కుటుంబం బాగుంటుంది. నా గురించి నేను కూడా ఇంతలా జాగ్రత్త పడి ఉండను, ఇంత కేర్ తీసుకుని ఉండను. నేను బాగుండడం కోసం నువ్వు చాలా ట్రై చేస్తున్నావు. నిద్రాహారాలు మానేసి ఆలోచిస్తున్నావు. ఇప్పుడంటే ఎటువంటి ఆపద ప్రమాదం జరగకుండా బయటపడ్డామండి. ఫ్యూచర్లో ఏది రాకూడదని చెప్పే నేను ఇదంతా చేస్తున్నాను. సరే, మీరు వెళ్ళి పడుకోండి. నువ్వు నా పక్కన లేకపోతే నాకు నిద్ర ఎలా పడుతుంది క్షమ? నువ్వు ఈ ఇన్వెస్టిగేషన్లో పడిపోయి నా గురించి పట్టించుకోవడం మానేసావు. అదేంటండి, నేను ఇది మీకోసమే కదా చేస్తుంది. లే క్షమ, ఈ ప్రాసెస్లో పడిపోయి మన ఇద్దరి మధ్య ఒక గ్యాప్ వచ్చేసింది. ఒకటి మిస్ అయిపోయింది. ఏం మిస్ అవుతుందండి? ఇది మిస్ అయిపోయింది. మన ఇద్దరి మధ్య ప్రేమ మిస్ అయిపోయింది శ్యామ. రోజు నువ్వు నా గుండెల మీద పడుకుని నా తలని మురుతూ కబుర్లు చెప్తూ ఉంటే నా శరీరం తేలిపోయి ఎప్పుడు నిద్రపోయానో ఎలా నిద్రపోయానో కూడా తెలిసేది కాదు. ఈ మధ్య నాను నన్ను అస్సలు పట్టించుకోవడం లేదు. సారీ అండి, మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తున్నందుకు ఐమ్ రియలీ సారీ. నాకు కావాల్సింది సారీ కాశ్యామా, నీ ప్రేమ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.